ఈ సంవత్సరం మనకి 29వ తారీఖు, అంటే ఈ నెల 29వ తారీఖు షష్టగ్రహ కూటం ఉంది. అందువల్ల కొన్ని గ్రహాలకి మైనస్ ఉంది, అంటే కొన్ని రాసులకి మైనస్ ఉంది, కొన్ని రాసులకి ప్లస్ ఉంది. నేనేమంటానంటే మైనస్ గురించి అసలు ఆలోచించొద్దు అంటాను. రాశి ఫలాలు చూసి దేలా పడొద్దు అని చెప్తాను. నేను రాశి ఫలాలు చెప్తాను, కానీ ఈ రాశి ఫలాలు మనం చెప్పేటప్పుడు మైనస్ ఉంది ఈ జాతకంలో అన్నప్పుడు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకని? మనకి విశ్వం మన చేతిలో ఉంది. మనం కరెక్ట్గా మనసు పెట్టి విశ్వంతో మమేకమైతే ఎటువంటి మైనస్లో ఉన్న వాళ్ళైనా ముందుకు వెళ్ళారు. చాలామంది నా దగ్గరికి వచ్చిన వారు, మీరు కూడా వెళతారు. అందుకని షష్టగ్రహం కూటం వచ్చింది, మా గ్రహాలకి మా నక్షత్రాలకి బాగోలేదు, ఈ గ్రహం బాగోలేదన్నారు అని భయపడకుండా మీరు గనక నేను చెప్పిన రెమెడీ గనక శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మొట్టమొదటి రోజైన ఆదివారం ఇలా చేసి చూడండి, అద్భుత ఫలితాలు వస్తాయి, అద్భుత విజయాలు జరుగుతాయి.